మొదటి రాజులు 19:16 సార్. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యేహుకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు ఆబేల్మే పోలేవాడైన షాపాతు కుమారుడైన ఎలిషాకు అభిషేకం చేయము. దేవుడు ఏలియా ఈ ముగ్గురిని అభిషేకించమని చెప్పాడు. ఏలియా ఎలిషాని అభిషేకించాడు, యేహును ఎలిషా తన శిష్యుడి ద్వారా అభిషేకించాడు. మిగతా ఇద్దరిని ఎందుకు అభిషేకించలేదు? పెనుమాక మోషే, జంగారెడ్డిగూడెం. ప్రతి ప్రవక్త కూడా తనకు అప్పగించబడ్డ పరిచర్యలో కొంత భాగం పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రమాణ వాక్యమును ముద్రించి నా శిష్యులకు అప్పగించుము, దాని ప్రకారం బోధ చెయ్యాలి, లేకపోతే వాళ్లకు రెండవ రాకడలో భాగం ఉండదు, అరుణోదయ దర్శనం కలగదు. ఇంత సీరియస్ వార్నింగ్ యెషయా 8వ అధ్యాయంలో ఇచ్చి 2800 ఏండ్ల తర్వాత మరి ఇవాళ ప్రమాణ వాక్యం దేవుడు రాయించాడు. ఈ స్టాండర్డ్ ప్రకారం బోధ చేయండి అని చెప్పగలిగిన ఒక ప్రవచనాత్మక గ్రంథాన్ని రాయించాడు. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా తనకు అప్పగించబడ్డ పనిని కొంత పెండింగ్ పెట్టేసి దాటిపోతాడు. ఈ అభిషేకం ఇంకో ప్రవక్త ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. ఈ అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేసి కంటిన్యూ చేసి ఇంకోళ్ళ మీదకి షిఫ్ట్ చేసి ఆ సగం పని ఇంకోళ్ళ ద్వారా జరిగించుకుంటాడు. ఇలా ఎందుకంటే ప్రవక్తలు గతించిన వాళ్ళ మీద ఉన్న అభిషేకముగా ఉన్న పరిశుద్ధాత్మ గతించడు. ప్రవక్త జీవిత కాలానికి ముగింపున్న పరిశుద్ధాత్మకు ముగింపు ఉండదు. దేవుని కార్యం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందే కానీ మనుషుల ద్వారా జరగదు. మానవుల మీద డిపెండెంట్ కాదు దేవుడు. కనుక ప్రతి ప్రవక్త కూడా ఎంతో కొంత, ఇప్పుడు మోషే ఉన్నాడు, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నడిపించడానికి వచ్చానన్నాడు. మరి మోషే ఆ దేశంలోకి తీసుకుపోలేదు, యెహోషువ తీసుకెళ్ళాడు. ఇలాగ చూస్తే అది పెద్ద ప్రశ్న కాదు. ఒకటే దాంట్లో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు తలుచుకున్న కార్యం, దేవుడు తలపెట్టిన కార్యం, దేవుడు పూనుకున్న కార్యం దేవుడు పర్ఫెక్ట్గా చేస్తాడు. ఒక మనిషి ద్వారా చేస్తానన్నాడు, ఆ మనిషిని తీసేసి ఇంకో మనిషిని పెట్టి కూడా చేసుకునే అధికారం దేవునికి ఉంది. అది ఒక కార్యాన్ని, ఒక ఇల్లు కడుతున్నాము, ఒక మేస్త్రిని అపాయింట్ చేసి దాన్ని సగం కట్టాము. ఏదో కారణాన్ని బట్టి ఈ మేస్త్రికి జబ్బు చేసి రాలేదు, నాకు వాడికి టర్మ్స్ కుదరలేదు, నాకు చెప్పిన పని వాడు వినడం లేదు, లోబడ్డం లేదు, ఏదో కారణం. ఇల్లు అయితే నాది, నేను కడుతున్నాను, ఈ మేస్త్రిని మార్చేసి ఇంకో మేస్త్రిని పెట్టుకోవచ్చుగా. అలా దేవుడు మేస్త్రిలను మారుస్తానే ఇప్పటిదాకా తన సమాజం కట్టుకుంటూ వచ్చాడు. లాస్ట్ను ఒక రవ్వంత మిగిలించి అది ఇంకోటి ద్వారా చేస్తాడు. ఎందుకంటే నేను అన్నీ చేశాననే గర్వం కూడా ఏ సేవకునికి ఉండకూడదు. ఓకే, అది ఆఖరి తరం ఇప్పుడు వచ్చేసింది. ఇంకా ఈ తరంలో నేను అనుకుంటున్నా ప్రభు వచ్చేస్తారని. నేను గట్టిగా ప్రవచనం చెప్పట్లేదు కానీ నా ఇంట్యూషన్ అలాగ అనిపిస్తూ ఉంది. ఆ మధ్యప్రాచ్యంలో అరబ్ యుద్ధాలు, ఇజ్రాయెల్ యుద్ధాలు చూసి అనుకుంటున్నా. కానీ ఎక్కువ టైం అయితే లేదు, ఎక్కువ టైం లేదు. కనుక ప్రభు యొక్క రాకడ బహు సమీపం కనుక గడిచిన ప్రవక్తలు చేయాలని అనుకున్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ తరంలో కంప్లీట్ అయిపోతాయి. ఓకే, దేవుడు చేసుకుంటాడు. ప్రవక్తల సంఘాన్ని కట్టి, ఒక్క ప్రవక్త ద్వారా కాదు, అంచకాలములో దీపస్తంభము ఓలివ మొక్క రెండు అంటాడు ప్రకటన యుగాంతంలో. నేను చెప్పాను, దీపస్తంభం ఉంది, ఓలివ మొక్క ఉంది. ఆ ఇద్దరు సాక్షులు, వాళ్ళు దేవుని ఎదుట నిలిచే ఓలివ మొక్క, ఓలివ చెట్లును దీపస్తంభములై ఉన్నారు. ఓలివ చెట్టు అంటే వ్యక్తిగతంగా భక్తుడు, దీపస్తంభం అంటే ఆ భక్తుని పోలికలో ఉన్నటువంటి సంఘము. కనుక మోషే ఏలియాల అభిషేకము కలిగిన సంఘం ఒకటి అంచెకాలంలో ఉంటుంది. ఈ పాత ప్రవక్తలందరూ కొంచెం వదిలేసినవన్నీ కూడా ఈ ఆఖరి ప్రవక్తల సంఘం నెరవేరుస్తుంది. ఆ ప్రవక్తల సంఘానికి పునాది వేసిన వాడే రంజితోఫీల్. అది రంజితోఫీల్ అంచకాలపు ఏలియా కాదు, అంచకాలపు ఏలియా, అంచకాలపు మోషే కాదు. అంచకాలపు మోషేల ఏలియాల సంఘాన్ని ప్రారంభించి పునాది వేసినటువంటి పనుడు.
దేవుని దేవుని ఇంట్లో కూలోండి, నేను పని చేస్తున్నా. కనుక దేవుడు నా ద్వారా పునాది వేసి ఒక సంఘాన్ని కట్టాడు. ఈ సంఘం మోషే వలె ప్రవర్తిస్తుంది, ఏలియా వలె ప్రవర్తిస్తుంది, మాట్లాడుతుంది. అది సో నన్ను ఏలియా అని అంటే నాకు ఇష్టం లేదు. కొన్ని వేల మంది ఏలియాలకు తండ్రిని. అది ఓకే.